నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి తాటి సాప్ అయితే వేసానండి. తాటాకు సాప్ మీద మరి తాటిపొడి తెచ్చిన తర్వాత మరి తాటి పేసం అదేనండి తాటి దూసె తీసి మరి 4 మాటలు అయితే వేయడం జరిగింది. ఇదిగో 4 మాటలు వేసానండి. సాప్ అయితే పెద్దదే, కానీ ఇంకా వేద్దాము అంటే వర్షం దేవుడు సహకరించట్లేదు. మరి అప్పుడే వారం రోజుల నుంచి ఇలా ఉంది. ఫ్యాన్ గాలిలోనే ఉంచేసాను. ఎండ వచ్చిందనుకోండి, చక్కగా ఎండిన తర్వాత మళ్ళీ పైన వేసేయచ్చు. మరి ఇంకా 4 రోజులు వర్షాలు అంటున్నారు. ఇంక నేను ఏం చేస్తానంటే ఈరోజు తీసేస్తానండి. తీసేసి మరి మనం మడత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎందుకంటే మీకు చూపించాలి కదా అని. ఇదిగో ఇలాగా తీసేస్తానమాట అండి. పక్కన అయితే తాటుగా ఉంటుంది అనమాట, కొంచెం రావడం ఇలాగా ఇబ్బంది పెడుతుంది. ఇదిగో చూసారు కదా, ఇలాగా తీసేస్తానండి. తీసేసి చూపిస్తాను మీకు. ఇదిగోనండి, చక్కగా మనం ఇలా తీసేద్దాం. ఇదిగోనండి, ఇలాగా ముక్కల కింద కొడతానన్నమాట. ఇప్పుడు ఇదిగో ఉంది కదా, ఇంకోనండి చూసారా, ఇలా కొయ్యాలన్నమాట. కోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే మనం గట్టిగా ఎండిపోయింది కాబట్టి ఇది డబ్బాలో పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్ అనే సౌకర్యం ఉంది కదండి, చక్కగా ఇది ఇలా చూసారా, ఇలా కొయ్యడం వల్ల మనకి ఇలా సులువుగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఎంతో కష్టపడి చేస్తే ఇలా అయ్యింది. ఇలా చేతితో నాటు పెట్టి ఇలా పొరల కింద తీస్తారన్నమాట అండి. ఇది ఇదిగోనండి, చక్కగా మరి ఇంత చెయ్యాలంటే, ఇంత తాటి సాప రావాలంటే, ఇంత సాప మీద వెయ్యాలంటే ఎక్కువ దూసు కావాలనుకోండి. కానీ చేసాను మరి కష్టపడి. కానీ ఇంకొంచెం దళసరి వేస్తే చాలా బాగుందండి. పూర్వలాగా అనిపించను, కానీ దళసరి వేయడానికి వాందేవుడు నాకు సహకరించలేదండి. నిజంగా చేప దొరికింది కాబట్టి వేసేసామండి. ఇలాగా అమ్మ మా వారు చాలా సహాయపడతారన్నమాట, చేస్తాను సరదాగానని. అంటే సాహ్ని తీయటం సులువు చూపిస్తున్నాను మీకు, అంతే.
ఇదిగోనండి, చూసారా? మరి సాహ మీద వేసాను కదా చక్కగా. ఇదిగో అంతేనండి. చూసారా తాడు సాప ఎంత బాగా రెడీ అయిపోయిందో. సాప ఎలా ఉందో అలా ఆనవాలు వచ్చింది. చూసారా ఎలా వచ్చిందో చక్కగా, ఎంత బాగా వచ్చిందో. నెయ్యి రాసి వేసానండి. నెయ్యి అనేది పేరుకుందనమాట లాస్ట్లోని అడుగుని. ఇదేమో పై పొర, ఇదేమో అడుగు పొర. ఇది చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరాల తరబడి ఉంటుందండి. కానీ ఎండ వచ్చినప్పుడు మళ్ళీ ఎండలో పెడతాను సుమండి. చూసారా మరి ఇది ఒక్కొక్కటి ఉంటుందండి. కేజీ, తప్పకుండా కేజీ ఉంటుంది. చూసారా నచ్చిందా? ఇంతేనండి. ఇలా ఇంతేనండి అని మాట అంటున్నాను కానండి, దీంట్లో చాలా కష్టం ఉంటుంది సుమండి. చాలా కష్టం ఉంటుందండి. అవును, చూసారు కదా, నచ్చింది కదా. మరి ఇలా చేయటం సామాన్యం కాదు, కానీ ఇంకా దలసరగా వేయాలని సంకల్పం పెట్టుకున్నాను. వరుణ్ అయితే మరి కరుణించలేదండి. మళ్ళీ ఎండొత్తే వేసుకుందాంలే. చూసారా నచ్చిందా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి,